భలే ఉన్నది ఇది. ఏంది ఇది? ఇది పెద్ద వార్త ఉన్నది ఇది. సో ఇది తిరుగుబాటు అంటే ఇట్లా ఉండాలా మరిగా. సో ఏంది? గుండు గీసి చెప్పుల దండ వేసి టీఎంసీ నేత ఊరేగింపు. పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడని తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ నాయకుడు సన్నాసి మన్నాకు గ్రామస్తులు గుండు గీసి మేడో చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో టీఎంసీ నాయకుల అక్రమ వసూళ్లపై జనం తిరగబడుతున్నారంటూ చూస్తున్నాం. సో ఇది కదా తిరుగుబాటు అంటే, ఇది కదా ప్రజల తిరుగుబాటు అంటే. సో సంక్షేమ పథకాల పేరు చెప్పి ఒక ఎమ్మెల్యే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రజల దగ్గర బాగా డబ్బులు వసూలు చేసిండు. సో ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత ప్రజలందరూ కూడా ఆయన గుండు గీసి ఊరేగించి మేడో చెప్పుల దండలు వేసి ఊరేగించాడ. ఇంతకన్నా అవమానం ఏమైనా ఉంటుందా? ఇక సో ఈ వార్త చూద్దామండి ఒకసారి. సో ప్రజలారా, చూడండి, ఇక గుండు గీసి చెప్పుల దండ చూడండి, ఇక గుండు గీసారు, చెప్పుల దండ వేసారు. ఒక మాజీ ఎమ్మెల్యే. బెంగాల్లోని హౌరా జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి పెద్ద ఎత్తున నిధులు వసూలు చేశాడనే ఆరోపణలపై టీఎంసీ స్థానిక నాయకులపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి గుండు గీసి మేడో చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించారు. గ్రామస్తుల వివరాల ప్రకారం మమతా బెనర్జీ హయాంలో హౌరా జిల్లాలోని అమర్దాగా గ్రామానికి చెందిన టీఎంసీ నాయకుడు సన్నాసి మన్నా ప్రభుత్వ ప్రయోజనాలకు ఇప్పించేందుకు లబ్ధిదారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో టీఎంసీ నాయకుల అక్రమ వసూలపై జనం తిరగబడుతున్నారు. గతంలో వసూలు చేసిన కట్ మనీ తిరిగి చేయాలని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే సన్నాసి మన్నాపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ సొమ్ము తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అతడి ఇంటిపై దాడి చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు సంబంధించిన పలు గుర్తింపు కార్డులు, ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డుల లభ్యమవడంలో గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సన్నాసి మన్నాను పట్టుకుని నడి రోడ్డుపై కూర్చోబెట్టి గుండు గీశారు. అనంతరం చెప్పుల దండ వేసి వీధుల్లో తిప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సన్నాసి మన్నాను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ అధికారి మాట్లాడుతూ బాధితుడిని ఆందోళనకారుల నుంచి రక్షించామని, స్థానికులు చేసిన అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరుపుతామని స్పష్టం చేశారంటూ మనం చూస్తూ ఉన్నామని. సో గిట్లనే గ్రామస్తుడికి ఎట్లయితే గుండు గీసి చెప్పుల దండలు వేసి ఊరేగించారు, ఇక నయం బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగించలేదు. సో గిట్లనే ఎవరైనా అవినీతి పనులు చేస్తే, ఎవరైనా సరే అవినీతి పనులు, ఆయన ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, మంత్రి అయినా సరే, ఎంపీ అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, సో ఇలాంటి వాళ్ళకు ఇలాంటి శిక్షలు వేయాల్సిన అవసరం అయితే ఉన్నది. అప్పుడే బుద్ధి వస్తుంది. ఇలాంటి అవినీతి పనులకు ఇలాంటి బుద్ధి చేయాలి. నిజంగా గుండు గీసి చెప్పుల దండలు మేడలో వేసి సున్నం బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగించాలి. అప్పుడైనా సిగ్గు వస్తుంది లంచగొండి వ్యక్తులకు. నిజంగా దారుణం చెప్పాలంటే ఈరోజు ఏ ప్రభుత్వ ఆఫీసులో చూసుకున్నా కానీ, ఏ ప్రభుత్వ ఇరిగేషన్ శాఖలో చూసుకున్నా, రెవెన్యూ శాఖలో చూసుకున్నా, ఇక్కడ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ శాఖలో చూసుకున్నా, హెచ్ఎండిఏలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా అవినీతే. ఎక్కడ ఏసీబీ రైడ్ చేసినా కానీ 100 కోట్లలో డబ్బులు వస్తూ ఉన్నాయి, డబ్బుల కట్టలు, బంగారం, సో విదేశాల్లో డబ్బులు. సో ఇంత అవినీతిమయమైపోయింది. సో ఈ అవినీతి పాలన అంతం కావాలంటే ప్రజలే తిరుగుబాటు చేయాలి, యువతనే తిరుగుబాటు చేయాలి. వాళ్ళు చేసినప్పుడే ఇది తగ్గే అవకాశం ఉంటుంది. ఈరోజు ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఎట్లయితే ఉద్యమం చేసిందో, సో మళ్ళీ అదేవిధంగా యువత అందరూ కూడా, యువత విద్యార్థులు అందరూ కలిసి కూడా అవినీతి మీద పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఈరోజు ఉంది. అవినీతి మీద పోరాటం చేయాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. యువత తలుచుకుంటే రాజకీయాలే మారిపోతాయి, రాజ్యాలే మారిపోతాయి. కాబట్టి యువత కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అవినీతి మీద పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది. సో ఈ అవినీతి పనులను ఇలాంటి శిక్షలు వేయడమే కరెక్ట్. అప్పుడే బుద్ధి వస్తుంది, కొంత మారే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది జరుగుతూ ఉంది. మొత్తం మీద మాత్రం ఇక్కడ పశ్చిమ బెంగాల్లో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తిరగబడుతూ ఉన్నారు. సో టీఎంసీ మమతా బెనర్జీ పాలనలో ఎంత అరాచక పాలన నడిచిందో ఇదే ఎగ్జాంపుల్. ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ పథకాల పేరు చెప్పి ఇలాంటి బ్రోకర్లు, ఇలాంటి వెధవలు, పార్టీ కార్యకర్త అని చెప్పి ముసుగు చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. ఆ పథకం ఇప్పిస్తా, ఈ లోన్ ఇప్పిస్తా, పెన్షన్ ఇప్పిస్తా, రేషన్ కార్డు ఇప్పిస్తా అని చెప్పి ఇలాంటి మాయమాలు చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. సో ఈరోజు మా డబ్బులు మాకు తిరిగించాలని చెప్పి
అక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా తిరుగుబాటు చేసి ఆయన గుండె గీసి చెప్పుల దాన్ని లేచి తిప్పారు. సో ఇది భవిష్యత్తులో అందరికీ ఇదే వర్తిస్తుంది. దీని వెనుక ఎవరు ఉంటారా అంటే మన ఎమ్మెల్యేలే ఉంటారు, రాజకీయ నాయకులే ఉంటారు, అధికారులు ఉంటారు. సో వాళ్ళిద్దరికి శిక్ష పడాలి ఫస్ట్. దీన్ని ఎవరైతే వీనికి సహకరిస్తారో సహకరించే వాళ్ళు ఇద్దరే, ఒక రాజకీయ నాయకుడు, ఒక ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి. సో వీళ్ళకు కూడా ఇలాంటి శిక్షలు పడ్డప్పుడే కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆలోచించాలని చెప్పి కోవడం జరుగుతూ ఉన్నది.